హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. ఈరోజు వీడియోలో లాస్ట్ టైం ఈ డిజైన్ డ్రా చేసినప్పుడు వీడియో చేసి పెట్టాం కదండి. ఒక కస్టమర్ పంపించారు, పెద్ద డిజైన్ ఇలా డ్రా చేస్తున్నాము అని. అదైతే పెయింటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యిందండి. ఇది మీరు చూస్తున్నది పళ్ళు పార్ట్ అండి. ఈ డిజైన్ ఎలా డ్రా చేసాము, ఏమేం కలర్స్ కావాలి, ఏ బ్రష్లతో వేశాను, అవన్నీ మీకు వివరంగా ఈ వీడియోలో చెప్తామండి. బ్రష్ నెంబర్ వచ్చేసి రౌండ్ బ్రష్ 8 నెంబరు, పాయింట్ బ్రష్ అండి. కలర్స్ క్రిస్మిన్ రెడ్, డార్క్ గ్రీను, ఎల్లో, వైట్, బ్లాక్. రెడ్ కలర్ కొద్దిగా మూతలోకి తీసుకుని వాటర్ కలుపుకోవాలండి. డైరెక్ట్ కలర్ వేయట్లేదు, కొద్దిగా వాటర్ కలుపుకొని మొత్తం ఆ రేఖలన్నీ కూడా బ్రష్ తోటి ఫుల్గా కలర్ వేసేస్తున్నాను. రెడ్ కలరు చూడండి. వాటర్ కలుపుకుంటే మనకి బ్రష్ ఫ్రీగా మూవ్ అవుతుంది, నీట్గా కూడా ఉంటుందండి, దలసరగా ఉండకుండా. వాటర్ ఎంత తీసుకోవాలి, ఎక్కువ వేసేయకూడదండి. బ్రష్ తోటి వేసుకుని కొంచెం పలచగా చేసుకుని మనం బ్రష్ క్లాత్ పైన పెట్టినప్పుడు అది స్ప్రెడ్ ఎలా అయిపోతుంది అన్న దాన్ని బట్టి మనం వాటర్ సమానంగా వేసామా, ఎక్కువ వేసామా అన్నది తెలుస్తుందండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లవర్ ఏ షేప్లో గీసానో అది అంతా కూడా ఈ రెడ్ కలర్. ఇది వాటర్ కలిపామండి. వాటర్ కలపడం వల్ల కలర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, లుక్ కూడా న్యాచురల్గా నీట్గా వస్తుందండి. ఫస్ట్ ఇలా రెడ్ కలర్ అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు వైట్. ఈ వైట్ వేస్తున్నప్పుడు డైరెక్ట్గా వేసేస్తున్నామండి, ఇందులో వాటర్ ఏం కలపలేదు. ఫస్ట్ మనం రెడ్ కలర్ వేసినప్పుడు మాత్రమే ఆ కలర్, డార్క్ కలర్ మీరు ఏదైతే తీసుకుంటారో దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని వేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అది డ్రై అవ్వక ముందే మనం వైట్ కలర్ అప్లై చేయాలండి. మనం వైట్ అప్లై చేస్తుంటే లైట్ పింక్ షేడ్ న్యాచురల్గా ఎంత ఈవెన్గా వస్తుందో మీకు తెలుస్తుంది కదండి. మొత్తం ఇలా రేఖలు అన్నింటికి ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవరే డ్రా చేసుకోవాలండి. డ్రై అయిపోతే మనకి అంత నీట్గా లుక్ రాదు. ఇలా ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు డార్క్ రెడ్ కలర్తో లైట్గా షేడింగ్ వేసుకోవాలండి. మనకి డిజైన్లో ఎలా ఉందో అలాగా మనకి మధ్యలోంచి కలర్ వచ్చినట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం ఏ కలర్ వేసినా అక్కడికి ఆపినట్టుగా ఉండకూడదు. బ్రష్ ఎంతవరకు ఫ్రీగా మూవ్ అవుతుందో, మనకి ఎంతవరకు డార్క్ కావాలి అని అనుకుంటున్నామో దానిని బట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వేస్తున్న రెడ్ కలర్ వాటర్ కలిపింది కాదు, డైరెక్ట్గా బాటిల్లోంచి వేస్తున్నాం. మనం ఫస్ట్ వేసిన కలర్ మాత్రమే వాటర్ కలుపుకున్నామండి. అది కూడా నీట్గా రావడానికి, షేడింగ్ పర్ఫెక్ట్గా రావడానికి మనం తీసుకున్న డిజైన్ని బట్టి స్ట్రోక్స్ కాకుండా షేడింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేస్తే చాలా నీట్గా న్యాచురల్గా లుక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం చూసుకోవాల్సింది బ్రష్ క్లాత్ పైన పెట్టినప్పుడు ఈవెన్గా మూవ్ అవుతుందా, వాటర్ ఎక్కువయిందా, బాగా స్ప్రెడ్ అయిపోతుందా అనేది చూసుకోవాలండి. జస్ట్ అలా లైట్గా వేసుకుంటూ బ్రష్ని మూవ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. వాటర్ ఎక్కువయ్యి పాకిపోయిందంటే మాత్రం మనం ఏం చేయలేం కదండి. డైరెక్ట్ శారీ మీద వేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బ్రష్ వేసి చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి, సమానంగా స్ప్రెడ్ అవుతుంది అనేది. క్లాత్ను బట్టి కూడా మనం యూస్ చేయాలి. మేము వేస్తున్న శారీ అయితే కాటన్ శారీ అండి. కాటన్ శారీ అయితే అసలు చాలా ఈజీగా వేయచ్చు. ఇది కొంచెం ఓపికగా వేసుకోవాలండి. ఈ టైపు డిజైన్స్ షేడింగ్ వేసేటప్పుడు చాలా స్లోగా 1 by 1 వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ వేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ వేసేటప్పుడు గ్రీన్ కలర్ వేసినప్పుడు గ్రీన్లో కొంచెం వాటర్ యాడ్ చేసామండి. ఎల్లోకి అయితే ఏమీ యాడ్ చేయలేదు. గ్రీన్ కలర్కి వాటర్ యాడ్ చేసి పైన ఎల్లో షేడింగ్ ఇస్తే మనకు ఆ కలర్ చూస్తున్నారు కదా. ఈ టైపు షేడింగ్ ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ ఏవైనా సరే వేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడే మనం కలర్స్ వేసేసుకుంటూ ఉండాలండి, లేదంటే డ్రై అయిపోతుంది. ఇప్పుడు పాయింట్ బ్రష్ తోటి
లైన్స్ ఫస్ట్ బ్లాక్ కలర్ తోటి వేసి ఆ తరువాత గ్రీన్ కలర్ రౌండ్ బ్రష్ తోటి కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఆ షేడింగు కొంచెం లావుగా ఉన్నట్టు కూడా చాలా బాగా లుక్ చాలా బాగా వస్తుందండి ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసరికి. ఆకుల్లో జస్ట్ అలా ఈనెలు పెట్టేసుకోవడమే, ఇలా మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ చేసేసుకోవడమే అండి. ఫైనల్గా అయితే మన డిజైన్ ఇదిగోండి ఇలా లుక్ వచ్చింది. ఇది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు.